వచ్చే నెల 7 నుంచి 29 వరకు బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. జూలై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారి ఊరేగింపు ఉత్సవంతో ముగిస్తుంది. ఇది బాగానే జరుగుతుంది, ఎట్లయినా జరుగుతుంది. ఎందుకంటే దేవుళ్ళ మీద మనకు నమ్మకం ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఆ రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఫోటోలు ఇస్తారు, మేమేం ఉద్ధరించినామని. ఆ ఎవరి వాళ్ళు చేసుకుంటారు, అలా పెద్ద సీనియర్లు ఆడ. త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పలు పోస్టులు భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో 530 సివిల్ అసిస్టెంట్ సర్జరీ పోస్టులతో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్స్, 30 స్టాఫ్ నర్సులు పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. భర్తీ చేస్తారు, చేయండి. 20 మంది ఐఏఎస్ల బదిలీ. వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే. 9 మంది పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కార్. త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే ఛాన్స్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లో బదిలీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సిఎస్ శాంతకుమారి మేడం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లను బదిలీ చేసినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులు మరికొందరు కలెక్టర్లను సహా రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా సీనియర్ ఐపీఎస్లు అధికారుల బదిలీలు కూడా త్వరలో జరగనున్నాయి. శనివారం బదిలీ అయిన కలెక్టర్లో విపి గౌతమ్, పి ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యాస్మిన్ బాషా, జి రవి హరి చందన దాసరి, ఎస్ వెంకట్రావు తిరుపతికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో కొందరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తి ఉన్నట్టు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో భారీగా బదిలీలు జరిగాయి. అంటే వీళ్ళందరి మీద ప్రభుత్వానికి అనుకూలమైన కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉండాలనే ఉద్దేశంతో బదిలీలు చేస్తూ ఉంటారు.